ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద నిర్ణయం అండి. అదే నియోజకవర్గాల పునర్విభజన. సీట్ల పెంపు ఇప్పుడు నిజంగానే జరగబోతుందా? 2014లో రాష్ట్ర విభజన సమయంలోనే చట్టంలో స్పష్టంగా చెప్పారండి. ఏపీలో 175 నుంచి 225 అసెంబ్లీ సీట్లు, తెలంగాణలో 119 నుంచి 153 సీట్లుగా పెంచాలి అని. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనాభా లెక్కలు డెలిమిటేషన్ టైం కాదు అంటూ వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. జమ్మూ కాశ్మీర్లో మాత్రం రాజకీయ అవసరాల కోసం వెంటనే డెలిమిటేషన్ చేసి సీట్లు పెంచారు. అంటే అవసరం ఉంటే చేస్తారు, లేకపోతే ఆలస్యం చేస్తారా అనేటటువంటి అనుమానం సహజంగానే వస్తుందండి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు కోసం కేంద్రం ప్లాన్ చేస్తోంది. మొత్తం లోక్సభ సీట్లు 543 నుంచి 816కి పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే 50% పెంచేటటువంటి అవకాశం. దీని ప్రభావం ఏపీ తెలంగాణపై ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్కు 25 లోక్సభ సీట్లు ప్లస్ 25 లోక్సభ సీట్ల నుంచి 38కి పెంచేటటువంటి అవకాశం. అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి పెంచాలి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 25కి పెంచేలాగా, అసెంబ్లీకి 119కి గాను 178 చేసేలాగా. ఇది చేస్తే పెద్ద రాజకీయ గేమ్ స్టార్ట్ అయిందని క్లియర్గా అర్థమవుతుందండి. అందరికీ క్లియర్ అవుతుంది కూడా. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే ఉత్తర భారత రాష్ట్రాలకు భారీ లాభం, దక్షిణ రాష్ట్రాలకు భారీ నష్టం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయి, ఉత్తరాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలని కంట్రోల్ చేయలేకపోయాయి. అంటే డెసిషన్ పాటించిన వాళ్లకు శిక్ష, పాటించని వాళ్లకు రివార్డ్ అన్నమాట. అందుకే ఇప్పుడు కేంద్రం ఒక మధ్య మార్గం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న సీట్లపై 50% పెంపు, జనాభా అసమానత వల్ల వచ్చేటటువంటి ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం. దీనిలో భాగంగా మహిళలకైతే భారీ గుడ్ న్యూస్ వచ్చిందండి. గుడ్ న్యూస్ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 33% రిజర్వేషన్ అమలు చేయబోతున్నారు. రాజకీయాల్లో ఈసారి భారీగా మహిళలకు స్థానం దక్కబోతుందండి. కానీ పెద్ద ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. సీట్లు పెంచకుండా రిజర్వేషన్ పెడితే పురుషులకు సీట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు సీట్లు పెంచడం వల్ల పాత సీట్లు అలాగే ఉంటాయి, కొత్త సీట్లలో మహిళలకు అవకాశాలు పెరుగుతాయి. ఇది ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు, పొలిటికల్ మాస్టర్ గేమ్ అని చెప్పొచ్చు. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో మార్పులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒక నియోజకవర్గంలో సగటున 2,35,000 మంది ఓటర్లు ఉన్నారనుకోండి. పెంపు తర్వాత 1,50,000కు తగ్గేటటువంటి అవకాశం. ప్రస్తుతం 4 మండలాలు, భవిష్యత్తులో 3 మండలాల వరకు తగ్గేటటువంటి అవకాశం. అర్బన్ నియోజకవర్గాలు భారీగా పెరుగుతాయి. హైదరాబాద్లో 24 నుంచి 48 వరకు, విశాఖలో అయితే 6 నుంచి 10 వరకు నియోజకవర్గాలు పెంచేటటువంటి అవకాశం. రాజకీయంగా అసలు గేమ్ ఇక్కడే ఉందండి. 2008 డెలిమిటేషన్ గుర్తుందా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా నియోజకవర్గాల మ్యాప్ మార్చుకుంది. టీడీపీ బలమైనటువంటి ప్రాంతాలను విడదీసింది. దాని ప్రభావం 2024 వరకు టీడీపీ పూర్తిగా కోలుకోలేకపోయింది. ఇప్పుడు అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? కేంద్రంలో ఉన్నటువంటి శక్తులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటములు తమకు అనుకూలంగా సీట్లు డిజైన్ చేసేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇది కేవలం సీట్ల పెంపు అయితే కాదండి, ఇది భవిష్యత్ రాజకీయాల మ్యాప్ మార్చేటటువంటి నిర్ణయం. 2029 ఎన్నికలకే ఇది టార్గెట్. అధికారిక పార్టీలకు భారీ అడ్వాంటేజ్. నాకు తెలిసి ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపడతారు అనేది డిలిమిటేషన్ మ్యాప్ వచ్చిన తర్వాతే క్లియర్ అవుతుందండి. ఏపీ అండ్ తెలంగాణలో ఇది జరగటం వల్ల ఏమన్నా లాభం ఉంటుందా? దీనివల్ల రాష్ట్రానికి ఏమన్నా మేలు జరుగుతుందా? దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.